కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో దీక్షా దివస్ పైలాన్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని, ఆయన దీక్ష వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర సాధనలో నవంబర్ 29 ఎంతో ప్రాముఖ్యం కలిగిన రోజని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులందరికీ నివాళులు అర్పిస్తున్నామని యాదవ్ రెడ్డి అన్నారు. నవంబర్ 29వ తారీఖున ఉద్యమ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు కేసీఆర్ దచ్చుడైనటువంటి నినాదంతో ఆ రోజు కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడానికి వారు బయలుదేరడం జరిగింది. భారత మధ్యంలో నలుగురు దగ్గర ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని నిరాహార దీక్ష కొనసాగించకుండా ఉండడానికి మధ్యలోనే ఆపేసి నిర్బంధించి వారిని ఖమ్మం జైలుకు తరలించడం జరిగింది. ఇలా ఆ స్ఫూర్తితో ఈరోజు గత 16 సంవత్సరాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు దీక్షా దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఆనాటి గుర్తులను ఆ రోజు చేసినటువంటి దీక్ష భగ్నాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి మరి ఈరోజు ఇక్కడ ఆ రోజు జైలుకు వెళ్ళినటువంటి వారికి అందరికీ కూడా సన్మాన కార్యక్రమం